తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ సందీప్ ఘోష్ దారుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు ఇప్పటి వరకు కేసు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి కేసు మరొక ఎత్తు అన్నట్టుగానే పూర్తిగా పరిస్థితులు తారుమారైపోయాయి. అంతేకాకుండా ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే 2 గంటల సమయంలో బాధితురాలు సెమినార్ హాల్‌కి వెళ్ళిందన్న విషయంలో ఎటువంటి ఇది లేదు. అంటే దానిలో అసలు అనుమాన పడాల్సిన విషయం ఏమీ లేదు. కానీ 2 గంటల సమయంలో ఆమె సెమినార్ హాల్‌లో ఉంది. కానీ ఘాతుకం అంతా కూడా మార్చురీలో జరిగింది. సెమినార్ హాల్ వైపు ఈ సంజయ్ రాయ్ అనే ప్రధాన నిందితుడు వెళ్ళాడు. కానీ ఆ అమ్మాయి మృతదేహం సెమినార్ హాల్‌లోనే దొరికింది. పైగా మార్చురీలో ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సంజయ్ రాయ్ తనంతట తానే వీడియో తీయడం కూడా ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్‌లో ఒక భాగంగా చెప్పారు. అంటే ఆ అమ్మాయి సెమినార్ హాల్‌కి వెళ్ళిన తర్వాత ఆమెను ఎవరో మళ్ళీ కిందకి మార్చురీలోకి పిలిచారు. పిలిచిన తర్వాత మాత్రమే ఘాతుకం జరిగింది. అయితే మార్చురీ హాల్‌కి పిలిచింది ఎవరో కాదని, ఆ మాజీ ప్రిన్సిపల్ అలాగే దీనిలో ఉన్న రెండవ ప్రధాన నిందితుడు సందీప్ ఘోష్ అని తెలుస్తోంది. అయితే సాధారణంగా ఎవరైనా సరే ఎంప్లాయీస్ వాళ్ళ బాస్ అంటే వాళ్ళ పై అధికారి పిలిస్తేనే ఎక్కడికైనా వెళ్తారు. అయితే అర్ధరాత్రి సమయంలో సందీప్ ఘోష్ ఇంట్లో లేడు అన్న విషయం తన భార్య చెప్పగా ఇక మార్చురీకి రమ్మని చెప్పాడట. సాధారణంగా డ్యూటీ డాక్టర్లు మార్చురీకి వెళ్ళరు. కానీ ఈ అమ్మాయి ఎందుకు పిలుస్తున్నారో అని చెప్పి వెళ్ళడం జరిగిందట. ఆ తర్వాత చాలాసేపు ఆమెను మాటల్లో ఉంచాడు ఈ సందీప్ ఘోష్. అయితే తర్వాత ఏమైందంటే ఆమె నిద్రపోదాము అని చెప్పేసి నేను కొద్దిగా టైర్డ్ అయ్యానని, నిద్రపోవాలనుకుంటున్నానని, మళ్ళీ కంటిన్యూషన్‌గా నాకు 16 గంటలు వర్క్ ఉందని, అందుకని నేను పడుకుందాం అనుకుంటున్నాను అనంగానే అప్పుడు ఒక్క 10 మినిట్స్ ఇక్కడ కూర్చో అని చెప్పి తను బయటకు వెళ్ళి సంజయ్ రాయ్‌ని లోపలికి పంపించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికి సెమినార్ హాల్‌కి తను వెళ్ళి కిందకి వచ్చాడా? లేకపోతే అక్కడి నుంచే మళ్ళీ సెమినార్ హాల్‌కి వెళ్ళాడా అనేది తెలియటం లేదు. దానికి తోడు మార్చురీ నుంచి సెమినార్ హాల్‌కి ఈ మృతదేహాన్ని ఎలా తీసుకువెళ్ళాడు? అసలు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఎందుకు మిస్ అయింది అనే విషయం పైన సిబిఐ అధికారులు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు ఒకదాని మించి ఇంకొకటి ఉంది. ఈ కేసులో ఎన్నో కోణాలున్నాయి. ఎంతోమంది దుర్మార్గులు దీనికి సహకరించారు. కానీ సిబిఐ వాళ్ళకి సాక్ష్యాలు సరిగ్గా దొరకటం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అన్నీ కూడా మసిపూసి మారేడుగా చేసేసారు. అయితే మొదటిగా ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి వాళ్ళు, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ పోలీసులు, ఆ తర్వాత ప్రభుత్వమే దీనికి రంగం సిద్ధమైంది. అయితే ఈరోజు కూడా 20 మంది డాక్టర్లను పిలిచి అక్కడ సీఎంతో మాట్లాడాలన్నా కూడా చాలామంది డాక్టర్లు రాలేదట. ఇలా ఉంది దీని పరిస్థితి. కానీ సిబిఐ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేయడానికే రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ లాంటి త్రాష్టులను ఖచ్చితంగా శిక్షించాలని నడుం బిగించారు.